హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి గురువారం పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, మాహే వాతావరణ సబ్ డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ, తమిళనాడు, కేరళల్లో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో లక్షద్వీప్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక దీని ప్రభావంతో శనివారానికి కేరళ, కర్ణాటక తీరాల సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 24 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.